వట్లూరు గ్రామంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రూపొందించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ప్రతి నెల 3వ శనివారం ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉండాలని ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఈ రోజు వట్లూరు గ్రామంలో పెద్దపాడు తహసీల్దార్ ఆధ్వర్యంలో వట్లూరు పంచాయతీ ఆఫీస్ దగ్గర నుండి వట్లూరు గేట్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి ప్రతిజ్ఞ చేసి ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వట్లూరు ప్రెసిడెంట్ జి రత్నకుమారి, వట్లూరు పంచాయతీ ఈవో శ్రీనివాస్, విఆర్ఓ రాంబాబు, పొట్లూరు తెదేపా పార్టీ ప్రెసిడెంట్ నూతలపాటి నవీన్, తెదేపా నాయకులు ముల్లపూడి సాంబశివరావు, కొమ్మన లక్ష్మణ్, మోహన్, వేగుంట సురేష్, గుడిపూడి రేవతి మరియు సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతను ప్రజలకు మంచి ఆరోగ్యం తద్వారా ఆయుష్ని పెంచాలనే ఉద్దేశంతో సంకల్పించినటువంటి కార్యక్రమం స్వచ్ఛ భారత్. ఆ కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్ర గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాని ఇనిషియేటివ్గా ప్రజలందరికీ ప్రతి ఇంటికి చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక నుంచి ప్రతి నెల 3వ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో ప్రజలందరూ మమేకమై ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క పరిసరాలని శుభ్రంగా ఉంచి తడి చెత్తగాను పొడి చెత్తగాను వేరు చేసి చెత్తబండికి అప్పగించాలి. తద్వారా పొడి చెత్తని వ్యర్థ పదార్థాలని దాన్ని రీసైక్లింగ్ చేసే ఒక పద్ధతిలోనూ రెండో పదార్థాలని వ్యర్థ పదార్థాలన్నింటినీ భూస్థాపన జరిగే విధంగా తద్వారా పరిసరాల పరిశుభ్రత ప్రజల ఆరోగ్యం పెంచడానికి కారణమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని గ్రామం తరపున అందరి తరపున కోరి ప్రార్థిస్తున్నాం.